ప్రమాదకరంగా కేబుల్ వైర్లు దానవాయిపేటలోని పెట్రోల్ బంక్ ప్రక్కనే గల మానస హాస్పిటల్ దగ్గర అంటే సుమారు ఎదురుగా ఒకసారి మీరు ఇది చూస్తే వైర్లన్నీ తెగిపోయి చిందరవందరగా పడేసి ఉన్నాయి. పైగా ప్రక్కనే కారు ఉంది. ఆ కారు కూడా తగిలే పరిస్థితిలో ఇక్కడ వైర్లు సుమారు కొన్ని నెలలుగా వేలాడుతున్నాయి. మరి అధికారులు ఏం చేస్తున్నట్టు? ఒకవేళ పొరపాటున అవి కరెంటు వైర్లైనా లేదా కరెంటు పాస్ అయినా పరిస్థితి ఏంటి? ఏదైనా నష్టం జరిగితే దాని బాధ్యులను ఎవరిని చేయాలి? ఒకసారి చూడండి. నిత్యం హాస్పిటల్‌కి వందలాది మంది వస్తూ ఉంటారు. అక్కడ ఈ విధంగా వైర్లు అత్యంత క్రిందకి ఉండడం, ప్రక్కనే ఆ ఫీజ్ బాక్స్ ఏదైతే ఉందో దానికి తాళం కూడా సరిగ్గా లేకపోవడం, రోడ్డు మీద వెళ్ళే వాహనాలు టూ వీలర్స్ అయితే ఈ వైర్లపై నుండి పొరపాటున బ్రేకేస్తే జారిపడడం ఇక్కడ నిత్యకృత్యం అయిపోయింది. దీనికి సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదు? ఇది బాధ్యత ఎవరిది? ఇలా కేబుల్ వైర్లు నగరంలో ఎక్కడ పడితే అక్కడ ఇష్టారాజ్యంగా కట్ చేసి పడేయడం కూడా చేస్తున్నారు. మరి దీనికి ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా? వేచి చూడాలి అంటున్నారు ప్రజలు. దయచేసి గమనించండి, ఒక ముఖ్య మనవి. మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.